మరి మా ఇంటి పైన అని అనిపిస్తోంది ఇవాళ అసెంబ్లీ చూస్తే. ఆ క్లీనింగ్ ఏంటి అంటే ఇవాళ మద్యం విధానం మీద జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన పాలసీ తీసుకొచ్చాడో, ఎంత దారుణంగా మద్యం విధానాన్నే ఒక పాప పంకిలం చేసేసి వేల కోట్ల రూపాయల అవినీతికి అవకాశం ఇచ్చారు. దాని పైగా నాట్ ఓన్లీ అవినీతి, డబ్బు సంపాదన, వందల మంది చనిపోయిన పరిస్థితి ఆ మద్యాన్ని తాగి. అది చాలా విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ప్రజల మీదకి వదిలేసరికి ప్రజలు చాలామంది చనిపోయారు, మద్యం అలవాటు ఉన్నవాళ్ళు. సో దాని మీద ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది సిఐడికి విచారణకు ఆదేశించారు. సిఐడి విచారణ పూర్తి చేసి వెంటనే ఈడీకి కూడా ఇవ్వాలన్నారు. ఎందుకంటే దాంట్లో నగదు లావాదేవీలు చాలా ఎక్కువగా జరిగాయి. 98,000 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు జరిగాయి. ఇదంతా కూడా బ్లాక్ చేశారు వీళ్ళు. ఇదంతా జేబుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దీని మీద జరపాలన్నారు. సో సిఐడి తొందరగా విచారణ జరిపి ఈడీకి ఇస్తే ఏమవుతుంది, ఎవరెవరు బయటపడతారు, దొంగలు దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఒక అంశం అయితే, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ఎలక్షన్లకి 15 రోజుల ముందు ఫోర్స్లోకి వచ్చిన ఈ యాక్ట్ జనాన్ని ఒక రకంగా నిద్రపోనివ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎంత భయంకరంగా భయపెట్టిందంటే ఈ చట్టం, అసలు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఈ భూమి మనది కాదు, మనకున్న అది 1/2 ఎకరమా, 1/4 ఎకరమా, ఎకరమా, 10 ఎకరాల, 100 ఎకరాల, అది ఎంతనే కానివ్వండి, ఇక మన భూమి మనది కాదు, మన ఇల్లు మనది కాదు, మనం కాము, మొత్తం మన బతుకులు మొత్తం ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి ఉంటే అనే స్థాయిలో ఆ చట్టాన్ని తయారు చేసి జనం మీదకి వదిలితే జనం దాన్ని తొందరగానే అర్థం చేసుకున్నట్టున్నారు. దాన్ని తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కూటమి తరపు నుంచి హామీ కూడా ఇచ్చారు. అధికారంలోకి వస్తే వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించింది, కొత్త బిల్లుని ఆమోదించింది. అలాగే అసలు కొంతమంది వ్యక్తులకి మతాలు, ప్రాంతాలు, కులాలు ఈ రకమైన భేదాలు ఉండవు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తి. ఆయనకి అసలు వేరే ఇది ఉండదు. ఆయన విషయంలో అందరూ ఆయన ఆరాధిస్తారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు. చాలా కారణాల వల్ల ఆయన ఒక మంచి సినిమా నటుడుగా కావచ్చు, లేకపోతే మంచి రాజకీయ నాయకుడిగా కావచ్చు, మంచి సంక్షేమ పదాన్ని తీసుకొచ్చిన వాడు కావచ్చు, లేకపోతే పేదల్ని, బలహీన వర్గాల్ని అందలాలు ఎక్కించిన మొట్టమొదటి వ్యక్తి. ఆ మాటకు వచ్చే తెలుగు దీంట్లో మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించి బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి రాజకీయంగా అందలం వేసిన వ్యక్తి, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి. రకరకాలుగా ఉన్నాయి, ఒకటి కాదు, పెద్ద చరిత్ర, అదో పెద్ద పుస్తకం రాస్తే ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాలు, నిర్ణయాలు. సో అలాంటి వ్యక్తి పేరుని తీసేసి వైఎస్ఆర్ అని వాళ్ళ నాన్న పేరు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు మంచి చెడు ఇక్కడ మనం మాట్లాడాల, కొత్తదానికి పెట్టుకుంటే అది వేరుండేది. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు, కేవీఆర్ పార్క్ అని ఒకదానికి పెట్టారు, విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అని ఒకదానికి పెట్టారు. ఆయనేమి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అని ఒకదానికి పెట్టారు, వెంగళరావు పార్క్, అదే ఇటువంటివన్నీ ఎన్నో, కృష్ణకాంత్ పార్క్, ఆయన ఈ రాష్ట్రం కూడా కాదు. సో ఎందుకు పెట్టారు అని అంటే వాళ్ళంతా ఈ రాష్ట్రానికి అంత సేవ చేశారు. మరి అట్లే చంద్రబాబు నాయుడు అట్లా పెట్టకుండా ఊరుకోలేదు కదా. మీరు కూడా ఏదైనా కొత్తదానికి పెట్టుంటే బాగుండు. ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, పైగా యూనివర్సిటీ తీసుకొచ్చింది ఎన్టీఆర్, పెట్టింది ఎన్టీఆర్, ఆయన పేరు తీసేసి ఈ పేరు పెడితే ఖచ్చితంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీ రామారావు గారు అభిమానులు అందరూ దానికి వ్యతిరేకించారు. అది అప్పుడు ఓపెన్గా మాట్లాడలేకపోయి ఉండొచ్చు, వీళ్ళ కేసులకు భయపడి, కానీ అది బ్యాలెట్లో ఈవీఎంలో కనపడింది, బటన్ నొక్కి చూపించారు. సో ఇలాంటి నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇది ఒక రకంగా క్లీన్ చేస్తున్నట్టే కనబడుతుంది, ఆ చెత్తనంతా క్లీన్ చేస్తున్నట్టు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన తాలూకు చెత్తను క్లీన్ చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్నదేమో ఆ ఘటనలకు ప్రతీకారం, ఆ ఘటనలకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు,